వాళ్ళ అక్షయమూర్తి అయినటువంటి దేవుడిని వాళ్ళు నోటితో చెప్పడమే కాకుండా మంత్రాలు కానీ శ్లోకాలు కానీ మళ్ళా దృశ్యంగా కూడా అక్షయమూర్తిని పెట్టుకోం. అట్లాగా మనము మా గురువుని మేము ఆ విధంగా ఉపాసిస్తాం, పూజిస్తాం అనేటప్పుడు మరి ఏది మీ గురువు అని అడిగారు అనుకోండి ఎవరైనా, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం అని చెప్తారు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. అవును సరే, మంత్రం సరే కానీ శ్లోకం సరే కానీ గురువు ఏది? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానం అనే ఉంది కానీ ఎక్కడ చూపించవయ్యా బ్రహ్మానందం బలి వాడుకున్నావా? చూపించవయ్యా గురువుని. ఇంకో వెంకటేశ్వర స్వామిని చూపించాం, రాముడిని చూపించాం, శివుడిని చూపించాం, మీ గురువుని చూపించాలంటే బ్రహ్మానందం అంటావే. ఆ అర్థమేనయ్యా మాకు. పదస్య అర్థం అదే గురువు. అంతేగాని ముక్కు మొహము అవన్నీ నీకు లేదా, నాకు లేదా, ఎవరికి లేదు? ఇది ఉందా? బ్రహ్మానందం ఉందా? అది మాకు. ఇక మిగిలిందంతా ముక్కు ముఖం ఎవరికి లేదు. మన పని పిల్లకి లేదా, పని మనిషికి లేదా, ఒక్క నక్కకి లేదా? అది కాదు కదా ముఖ్యం. బ్రహ్మానందం అఖండ మండలాకారం అది అనమాట అర్థం. అందుకని దేవత అనగానే ముక్కు మొహం తీసుకొస్తే అయితే అది విశేషమేముంది? ఎక్కడ లేదు అవన్నీ. అదేనమాట. ఆ శ్లోకార్థాన్ని తెలుసుకొని ఉండడమే గురు ఉపాసన. మంత్రార్థాన్ని తెలుసుకొని ఉండడమే గురు ఉపాసన. ఇంకా తప్ప ఇంకే. కాబట్టి ఆ అర్థం తెలుసుకోవాలి. ఒకవేళ గ్రామర్ రాకపోయినా, భాష అనేది రాకపోయినా, అర్థం చెప్పేటప్పుడు ఆ భావం తెలిసిపోతే ఒకసారి కాకపోతే అందరూ తెలుగు భాష ప్రావీణ్యత చెంది ఉంటారు కదా, ఇతరులు తమిళ భాష ప్రావీణ్యత చెంది ఉంటారు కదా, వాళ్ళ పార్టీలో చేరి మాట్లాడుతుంటే ఆ భావాలు వచ్చేస్తాయి. మనంతా తమిళ లిపి తెలుసా? తమిళ్ మాట్లాడు. హిందీ లిపి తెలుసా? మాట్లాడు. ఆటోమేటిక్ ఏమి ఇట్లా మాట్లాడుతున్నావు అనర్గళంగా నేను ఒక సంతకం పెట్టేట్టు వాడికి రాడు. పరభాష మాతృభాష కలిగిన వాళ్ళందరూ కూడా తెలుగులో ఎన్ని పాటలు పాడలేదు. తమిళియన్స్ అంతా, కేరళ వాళ్ళంతా భావయుక్తంగానే పాడారు. కళ్ళు కదిలాయి, మనసు కదిలింది. అది నిఘా అన్నమాట. వాళ్ళు దాంట్లో బాగా అభ్యసించారు. వాళ్ళు చెప్తూ ఉంటే దీనికి అర్థం ఇదే అమ్మాయి, పాడమ్మాయి అంటే వాళ్ళు ఎలా కానీ వాళ్ళందరూ పాడేసారు. జిక్కి కానీ తమిళ అభ్యాసం వాళ్ళకి. ఈ భావం ఇది, భావం ఇది అని తమిళ్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంటే అట్లాగా వాళ్ళు మనసుకున్నారు. మనసు వచ్చి కాదు. అట్లాగే ఉపనిషత్ మంత్రాలు కానీ ఇలాంటి గీతా శ్లోకాలు కానీ సంస్కృతంలో పట్టు లేకపోయినా తద్భావములో బుద్ధి లేకపోతే కదా పట్టు పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా బ్రహ్మానందం అనగానే ఈ బ్రహ్మానందం అఖండ మండలాకారం ఇవన్నీ ఎంత సంస్కృతం చదివినా రాదు. అదంతా కూడా అవాంగ్మానస గోచరం, భాషాతీతమైన భావం. అందుకని అది ఆటోమేటిక్గా పెద్దల దగ్గర వింటూ ఉంటే భాష వచ్చి కదా, భాష తెలిసిపోతే వచ్చేస్తుంది.
కాబట్టి స్వాభావికంగా ఈ జనులకు ఉండేటువంటి బహిర్ముఖ దృష్టిని అంతర్ముఖం చేయాలి. శబ్దాది విషయాల నుండి తప్పించి అంతఃసాక్షి అయినటువంటి ఆత్మ చైతన్య వైపు దృక్ వైపు తిప్పాలి. తదేవ ఆత్మాని, అయమాత్మాని, అహమాత్మాని, అహం బ్రహ్మాని చెప్పి అవగతం చేయించాలి అనే ఉద్దేశం చేతనే నా యొక్క యాజ్ఞవల్క్య స్వామి కూడా తన భార్యకు హరే మైత్రేయి ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని బోధించడం జరిగింది. ఏతద్విషయే లింగాదయ ఆ యొక్క కర్మలింగాలు కానీ, ధ్యానలింగాలు కానీ, విధిలింగాలు కానీ, విధిలింగమే అవన్నీ విధిలింగాలు కానీ అట్లా అలా సూచించినట్టుగా ఆర్డర్ వేసినట్టుగా కనిపించిన అవి ఉత్తుత్తికే. అవన్నీ అంటే ఉత్తుత్తికే. డ్రామాలో ఉండే కత్తి లాంటిది పంజి, అది బొమ్మ తుపాకీ లాంటి. ఆ విధులన్నీ కూడా ఊరికే నామకేం వస్తాయి, విధి కాదు. కాబట్టి ఆత్మజ్ఞాన విషయంలో అలాంటి తెలుసుకోండి, కృషి చేయండి, కష్టపడండి, శ్రమించండి అనే మాటలన్నీ కూడా ఇది కర్మను సూచించేది కాదు. బుద్ధికి దానికి ఉండే లేజీతనాన్ని, బద్ధకాన్ని తట్టి లేపడం, వివేకం చేసుకో అంతే తప్ప వేరే కర్మం చేయమని చెప్పడం లేదు. అందుకని స్వాభావిక ప్రవృత్తి విషయ విముఖీకరణార్థానికి బ్రహ్మః ఆల్రెడీ దూరికి చెప్పాము. యో హి బహిర్ముఖ ప్రవర్తతే పురుషః ఇష్టం మే భూయాత్ అనిష్టం మా భూతి. ఇష్టమే నాకు కలగాలి, అయిష్టం నాకు కలగకూడదు అనేటువంటిది ఉంది కాబట్టి స్వభావ సిద్ధంగా ఎవరిబడి నచత్ర ఆత్యంతికం పురుషార్థం లభతి, లభించదు. అక్కడ ఇష్టానిష్టాలు దాంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ ఇష్టానిష్టాలు ఎలా ఉన్నాయంటే అందరికి ఇష్టానిష్టాలు మనసులో ఉంటాయి, గుండెల్లో లబ్బు డబ్బు ఉంటుంది. ఏముంటుంది అంతే. ఇష్టానిష్టాలు అక్కడ ఇక్కడ దాన్ని బట్టి ఇదే, దీన్ని బట్టి అదో చూసుకోవాలి. దాన్ని బట్టి ఇది అనుకుంటా, ఇష్టానిష్టాలు బట్టే డబ్బు డబ్బు చూసారా. అట్లాగా అనమాట. ఇలాగా ఉంటాయ్యా. అదే ఆత్యంతికమైన పురుషార్థాన్ని, మోక్షాన్ని సంపాదించి పెట్టేది కాదు. అట్లాంటిది ఏమి లేదు దాంట్లో. ఊరికే కర్మబంధాన్ని కలిగించేవే కానీ, ఎప్పుడు చూసినా జన్మల్లో మనల్ని తోసేవే కానీ, పాడేసేవే కానీ, పిల్లవాళ్ళని కానీ మనం ఎత్తుకోలేక నడువు లాగుతుంటే, చేతులు లాగుతుంటే దామ్మని పడేస్తాం చూడండి మంచం మీద. అట్లాగా ఈ కర్మకాండ అలాగ జన్మల్లో పాడేస్తాం, చీకి కొట్టేవన్నమాట. అంతేగాని దానికి మోక్షానికి ఏమి ఇంత కూడా ఛాయిస్ లేదా లేదా. పుస్తకం లేదమ్మా, ఇదిగో అక్కడ ఉంచాడు, అక్కడ ఇది పైన ఈ పైన కింద అదే 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 అది ఇంకోటి ఏమంటారు తెల్లదా ఏమైంది ఎవరు తిన్నారు? ఓకే, ఇంకా లోపల చెప్పాలి. కాబట్టి ఈ ప్రకారంగా
ఈ ఆత్యధికమైన పరమ పురుషార్థం లేకపోయేటప్పుడు మోక్షం లేకపోతాం. ఆత్యధిక పురుషార్థ వాంఛనం, ఈ యొక్క మోక్షాన్ని కోరుకునే వాళ్ళు, కావాలనే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారే, స్వాభావిక కార్యకరణ సంఘాత ప్రవృత్తి గోచరాత్ విముఖీకృత్య, స్వాభావికంగా మనకి అత్యంత అలవాటైపోయి బాగా అది కోరుకోకనే అలవాటు అయిపోయినటువంటిది ఉంది కదా స్వభావము, అజ్ఞాన స్వభావం. అందరికీ అజ్ఞాన స్వభావం ఉంది. అజ్ఞాన స్వభావం ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు ఎవరన్నా అంటే ఎక్కడైనా జనాలు పోతున్నారు, గుళ్ళు గోపురాలు బాగా జనం వస్తుంటే అక్కడ యంత్రం వేశారు అంటుంటారు కదా, జనాకర్షణ యంత్రం, ధనాకర్షణ యంత్రం అని. మన మనసులో కూడా పుట్టే యంత్రం, చచ్చే యంత్రం ఉంది. ఎవడ ఏ చేశారు దాన్ని? ఏమిటి? జన్మ మరణ యంత్రం వేసి పెట్టేసినారు. అది స్థాపన చేసేసినారు బాగా. దానికి మేకులు కూడా బాగా లోతుగానే ఉన్నాయి, పెద్ద 15 అంగుళాలు ఉంటాయి. అందుకని ఆ యంత్రం తీసేంతవరకు మన గతి అంతే, చావడం కొట్టడం. ఈ ప్రకారంగా స్వాభావికంగా మనకి ఏర్పడిపోయి ఈ కార్యకరణ సంఘాత ప్రవృత్తికి సంబంధించుకొని మనము ఉంటున్నాం. కాబట్టి కార్యకరణ సంఘాత ప్రవృత్తి గోచరాత్, ఆ యొక్క కార్యకరణ సంఘాతముతో మనము ప్రవృత్తికి లోనైపోయాను. బాహ్య ప్రవృత్తి, బాహ్య దృష్టి. మనసులో ఉన్న బాహ్య దృష్టి, బయట ఉన్న బాహ్య దృష్టి. మనసుకు దగ్గర అయ్యాం కదా, మనసులో పెట్టుకున్నాం కదా, మన మనసుని మన మనసులో పెట్టుకున్నాం కదా అంటే అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాం. అందువల్ల ఎప్పుడైనా సరే వర్షం వస్తుందిరా అని టపాకాయలు ఇక్కడ కాల్చేదానికి వీల్లేదు, ఇవన్నీ దీపావళి సామగ్రి అంతా ఇక్కడ కాల్చేదానికి వీల్లేదురా అని అనుకుంటే వీళ్ళు ఇంట్లో కాలుస్తారు. ఎక్కడ? ఇంట్లో కాలుస్తారు. అక్కడ చూసారా, అక్కడ ఏది బయట వర్షం వస్తుంది, ఇంట్లో తీసుకుని కాలుస్తారు. అట్లాగా జాగ్రత్త అవసరం బయట, ఇప్పుడు స్వప్న అవసరం లోపల ఇంట్లో కలుస్తారు. అట్లాగా మనసులో ఉన్న బాహ్య వ్యవహారాలే, బయట ఉన్నా అదే వ్యవహారం. ఇలాగా జాగ్రత్త స్వప్నాదులు ఎందు కార్యకరణ సంఘాత ప్రవృత్తి అనేటువంటిది ఇలాగా ఉంది. కాబట్టి దాని నుండి వెనక్కి తప్పించేదాని కొరకు ప్రతిగాత్మ శ్రోతస్థయ ప్రవర్తయ, ఈ ప్రతిగాత్మ జ్ఞానం వైపు తిప్పేందు కొరకు మాటికి ఇలాగా బోధించడం జరుగుతుంది, ఇలాగా చెప్పడం జరుగుతుంది. ఇలాగ ఇది ఒక రకమైన వివేక అభ్యాసం చేయబడుతుంది. ధ్యాన అభ్యాసం కాదు, వివేక అభ్యాసం మీ ద్వారాను గురువు గారు చేయిస్తుంటారు. మాటికి చెప్పడమే పని. ఆ వివేక అభ్యాసం ద్వారా జ్ఞానం కలుగుతుంది అని కాదు వాళ్ళ ఉద్దేశం. వివేక అభ్యాస మాత్రేణ ఏవ జ్ఞానం లభ్యతే అని చెప్పలే వాళ్ళు. నీ కర్మకి నీ బుద్ధి అలా తయారైంది కాబట్టి వివేక అభ్యాసం చేస్తే నీ బుద్ధి నిలబడుతుంది అని ఉద్దేశం. అంతేకాదు జ్ఞానం వివేక అభ్యాసం వల్ల జ్ఞానం కలుగుతుంది అని కాదు. వాక్యార్థ విచార సమకాలే జ్ఞానము. నీ బుద్ధికి ఏమిటంటే జటిలం అయిపోయింది, బాగా జాడ్యం అయిపోయింది. కాబట్టి దానికి వివేక అభ్యాసం చేసి దానిలో ఉండేటువంటి ఇతర విషయాలంతా దులిపేదానికి వివేకం. అంతేగాని జ్ఞానం కలిగేదానికి అభ్యాసం కాదు, బుద్ధి గ్రహించుకునేదానికి అభ్యాసం. బుద్ధికి అభ్యాసము, జ్ఞానం సద్యోపలం. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు మాటికి వివేకం చేయిస్తారు, నిశ్చయం చేయిస్తారు, చెప్తారు. మనం కూడా అలాగే మాటికి వినాలి, మాటికి విచారం చేయాలి.
ఇవన్నీ కలిపి విధి కాదు. విధి కాదు. స్వాభావిక ప్రవృత్తి దురభ్యాసం నుండి బయటికి రావాలి. స్వాభావికం అయిపోయింది కదా, దాని నుండి బయటికి రావాలి. స్వాభావికం ఒకరికా ఇద్దరికా అందరికా? అందరూ. స్వాభావిక ప్రవృత్తికి లోనైన వారే అందరూ, మిగిలిన వాళ్ళందరూ దేపతి. కాబట్టి ఈ ప్రకారంగా ప్రవర్తయింది. అందువల్ల సాధన సామగ్రి ఎప్పుడైనా వినియోగం చేస్తే బుద్ధి ధర్మాలకే కానీ స్వాభావికానికే కానీ జ్ఞానానికి పనికిరాదు. కాబట్టి 10 సార్లు చెప్పినా సరే 9 సార్లు మేలుకోని బుద్ధి 10వసారి అలా మేలుకొన్న పెట్టే కలిగిపోతుంది. అందువల్ల మీరు దాన్ని బేరీజ్ వేసుకొని 10 సార్లు వింటే కలిగింది అనకూడదు. 9 సార్లు నా బుద్ధి రెడీగా లేదు, ఆ ఒక క్షణం నేను రెడీగా ఉన్నా కలిగింది జ్ఞానం. వాక్యార్థంలో పొరపాట్లే, నా బుద్ధిలో పొరపాటు. ప్రతి ఒక్కరి బుద్ధి ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోవద్దు. 5 సార్లకి 4 సార్లకి 2 సార్లకి కూడా ఉంటుంది. ఆ బుద్ధి ఎందుకు అలా వచ్చేసింది? నీకు మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చి కాదు, అలవాటు. బుద్ధి అందరికి సమానం. నేను చేయించిన అలవాటు అలాంటి. నా అలవాటు దురలవాటు. నా అలవాటు మంచిది కాదు, ఎక్కువ దానికి బాగా నేర్పి పెట్టాను. కాబట్టి గ్రహించుకోవడంలో అది ఇలాగా దానికి అసమర్థత వచ్చేసింది, సామర్థ్యం లేక. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మావారే ద్రష్టవ్య ఇత్యాదిని అనేటువంటి శృతి వాక్యాలన్నీ మనకు కనిపిస్తుంది. తస్య చెప్తున్నారు, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య ఇత్యాది. తస్య ఆత్మాన్వేషణాయ ప్రవృత్తస్య. కాబట్టి అట్టి ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం కొరకున్నవారో వారు ఆత్మాన్వేషణాయ ప్రవృత్తస్య అహేయం అనుపాదేయంచ ఆత్మతత్వం ఉపదిశ్యతే. కాబట్టి అట్లాంటి వారికి, ఈ జిజ్ఞాస చేసే వారికి, విచారించుకునేటువంటి వారికి, ముముక్షువులైన వారికి, తీవ్రమైనటువంటి విద్యార్థులైనటువంటి వారికి ఇలాగా హేయోపాదేయ రహితమైనటువంటి అహేయం అనుపాదేయం, వదిలేది కాదు, గ్రహించుకునేది కాదు, అట్లాంటి ఆత్మతత్వం దేర్ఫోర్ సిద్ధమైన, అపరోక్షమైన, స్వరూపమైన, స్వస్వరూపమైన, చూసారా, ఆత్మాభేదమైన ఈ తత్వాన్ని, ఈ జ్ఞానాన్ని ఉపదేశించటం జరుగుతుంది. ఇట్లా ఇదం సర్వం ఏదయమాత్మ యత్ర తు అస్య సర్వాత్మైవ భూతత్ కేన కం పశ్యేత్ కేన కం విజానీయాత్ విజ్ఞాతారం మరే కేన విజానీయాత్ అయమాత్మ బ్రహ్మ ఇత్యాది. ఇలాంటి శృతి వాక్యాలు కోకొలలుగా ఏకత్వ ప్రతిపాదన చేసేవి, నీవు అయ్యే ఉన్నావని చెప్పేది. చూసారా, నీకంటే అన్యమైనది రెండవది లేదని చెప్పేది, క్షేత్రజ్ఞుడు కంటే క్షేత్రజ్ఞుడు మరొకడు లేడు అని చెప్పేది, ద్రష్టే ఆత్మ అని చెప్పేది. చూసారా, తెలుసుకునేవాడు ఎవడు లేడు అని చెప్పేది, తెలుసుకునేవాడే అద్వితీయుడు, ఆత్మైవ అద్వితీయ, చిత్స్వరూప ఏవ ఏకం అద్వితీయం పూర్ణం అని చెప్పేటువంటి వాక్యాలు చాలా ఉన్నాయి, అఖండమైన వాక్యాలు. శృతి అంతా అవే. గురువులు అట్లాగా వాళ్ళు బోధించాల్సిందే ఆ వాక్యాలన్నీ తీసుకొచ్చి, కానీ ఈ ప్రకారంగా వాళ్ళకి చెప్పాలి, బోధించాలి. ఆ క్రమంలో వచ్చింది ఇది, అంతేగాని ఇది విధి వాక్యాలు మాత్రంగానే కాదు అని చెప్పేసి. ఇప్పుడు ఈ ప్రకారంగా ఆత్మజ్ఞాన విషయంలో ఆ విధిలాగా విధివత్
తోచేవన్నీ కూడా అవన్నీ కూడా వివేకించుకునేదానికి విచారించుకునేదానికి ఉన్నవే కానీ విధిని కర్మని ధ్యానాన్ని తపస్సుని కలిగించేవి మాత్రం కాదు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆత్మజ్ఞానం యందు ఎలాంటి కృత్యాదులు కర్తవ్యాదులు చేయవలసినవి ఏమీ లేనే లేవు. అది కృతకృత్యమైనదే కానీ అంటే సిద్ధమైనదే కానీ అవేమి చేయవలసిందిగానే కాదు. కృతకృత్యత అంటాము. కృతకృత్యత అంటే సిద్ధం. ఏది మనం చేయాలనుకున్నామో అది ఇదే, ఏది మనం తెలుసుకోవాలనుకున్నామో అది ఇదే, ఏది మనం పొందాలనుకున్నామో అది ఇదే, ఏది మనం సాధించాలనుకున్నామో అది ఇదే అనేటువంటిది కృతకృత్యం. అంటే వెతికేవాడికి కాలు దగ్గర తగిలినట్టు, వెతికేవాడికి కాలుకి తగిలినట్టు తానయ్యి ఉన్న విషయం అలాంటిది. ఇది ఆటోమేటిక్గా మనం ఎప్పుడైనా సరే చాలా తపన చెంది ఎన్నెన్నో బాధలు కష్టాలు అవి ఇవి అని పడుతూ చాలా మీరు డైరీలో కూడా లాంగ్ లైఫ్ కాలం ఎన్నో జన్మలు పడుతుంది అని రాసుకొని ఉన్నారనుకోండి. అలా రాసుకొని ఉన్నటువంటి విషయము ఈరోజు మీరు కాలు తగిలింది, అది వచ్చి ఇక్కడే తగిలింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? పాపకి అంత పొరపాటు అయింది అంటే అక్కడ అలా రాశారు. స్వప్నంలో మీకు అంత స్వర్గంలో పడిపోయినట్టుగా ఉన్నది. జస్ట్ మేలుకున్నారు. ఎక్కడున్నారు మీరు? పైన. ఎంత స్పష్టంగా ఉన్నాం, ఏం లేదు, ఎక్కడా పడలేదు, హాయిగా. అర్థమైందా? అట్లాగనమాట. చూసారా? పూర్వం మడత మంచాల్లో పడుకునేవాడు. అది గుడ్డ పాతది అయిపోయి చిరిగి అలాగా లోపలికి దిగిపోయినట్టుగా ఉంటే వీడు స్వప్నం వచ్చి ఉంటుంది. అప్పుడు సొరంగంలో పడిపోయినట్టుగా ఎవరు లేపుతారా అనుకునేవాడు. సడన్లీ మేలుకోగానే మడత మంచం గుడ్డ జరిగిందిరా నాయన, దీనికోసం సొరంగంలో పడిపోయాము అనిపించేసింది. చూస్తే ఎక్కడున్నాడా? అట్లాగనమాట. స్వప్నంలో ఉన్నప్పుడు అలా అనిపించింది, మేలుకోగానే ఏమి లేదు. అలాగే అజ్ఞానంలో ఉన్నప్పుడు మా గతి ఇంతే, మాది అంతే, మమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారు, మమ్మల్ని ఎవరు పైకి తీసుకొస్తారు, అట్లా ఇట్లా అన్నారు. వివేక జ్ఞానం కలిగిన వెంటనే మీరయ్యే ఉంది. ఇది కృతకృత్యత. సిద్ధం, మోక్షం, పరిపూర్ణం. అట్లా చూసారా? మరి అప్పుడు వేసుకున్నటువంటి ప్రణాళిక ఎలా ఉండేది? ఎన్నో జన్మలు పడతాయి, వీలు కానీ అలివి కాని విషయం. ఇప్పుడు నేనే, నాకంటే అన్ని మీద మరొకటి నేనే. అర్థమైందా? అలాగా ఇప్పుడు ఎవరైనా సరే సాక్షాత్తుగా ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు అర్చామూర్తి దగ్గరికి వెళ్ళి దర్శించుకోలేకపోయారు. అంత విఐపీలకు దర్శనం. అప్పుడు మీరు అజ్ఞానంలో ఉండేటప్పుడు వాళ్ళంతటి వాడిని అయినప్పుడు అక్కడ దర్శించుకుంటారు. దానికోసం ఏం చెయ్యాలి? ఇదిగో ధ్రువుడు కూడా అలాగే ప్రశ్నించారు. తల్లి ఒడిలో కూర్చోవాలంటే, తండ్రి ఒడిలో కూర్చోవాలంటే నేనేం చేయాలి? దానికి చాలా తపస్సు, ఘోరమైన తపస్సు. వాడు తపస్సులో కూర్చున్నాడు. అలాగా ఏదో ఒక ఋషి వచ్చాడు. ఎందుకురా ఇవన్నీ లేనిపోని వాడు ఒళ్ళు కూర్చోవడం ఏంటి, వాడే తెచ్చేవాడు. నువ్వు హాయిగా వ్యాపకమైన తత్వాన్ని తెలుసుకోకుండా తండ్రి ఒళ్ళో కూర్చోవాలి, నాకు
నాకు ఆ రకమైనటువంటి యోగ్యత లేదు, అదృష్టం లేదనేది తపస్సు చేస్తారు. తల్లి చెప్పిన దురుపదేశం. ఎక్కువ శాతం తల్లిదండ్రులు చెప్పేది, వీళ్ళందరూ చెప్పేది ఏమిటయ్యా అంటే భౌతికమే చెప్తారు. ఒక గురువు ఒక్కడే తరింపజేసేది. ప్రతి జన్మలో మీకు తల్లిదండ్రులు ఉంటారు, భార్య బిడ్డలు ఉంటారు కదా. ఏ జన్మలో గురువు ఉన్నాడు? ఆ జన్మే తరించేది. మీకు తల్లిదండ్రులు ఏం చెప్తారు? మోక్షానికి వెళ్ళు, ఆత్మజ్ఞానం కలిగించుకో అందరూ. అదెందుకులే మనకి అదే కదా. వాళ్ళంతా పెద్ద ఫిట్టింగ్ మాస్టర్లు. అయ్యే కదా చెప్పేది. అదే ముందులే అన్నాకాండి వ్యవహారం అదంతా. అది పెద్ద విషయం. అది ఏమిటి? నువ్వు మోక్ష జ్ఞానాన్ని కలిగించుకో, పెద్ద విషయం అంటాయా? ఎవరు ఇదివరకు చేసిన వాళ్ళు లేరా? నువ్వు కొత్తగా ఏదో నువ్వేదో చేయాలా? నువ్వేదో బ్రహ్మదేవుడికి ఏమన్నా పెద్ద నువ్వు ఏది చేసేసినట్టు నువ్వు కాబట్టి ఒకడుంటాడు బ్రహ్మదేవుడికి. ఈ సృష్టి విషయంలో ఓటేసేవాడు. పెద్ద విషయం ఏమిటి? కాబట్టి ప్రతి జన్మలో వీళ్ళనే చూస్తుంటాం మనం. ఇది జరిగిన కథే, వచ్చి ఇదివరకు చూసిన సినిమాలే. ఏది? భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు, ఇదే కదా. ఏ రోజు మీ సీన్లో గురువు వచ్చాడు చెప్పు? ఏ రోజు వచ్చాడు? ఏ జన్మలో వచ్చాడు? అప్పుడు చెప్పు. ఈ జన్మలో మా సీన్లోకి గురువు ఎంటర్ అయ్యాడు. బస్ కట్. ఇంకా సినిమా ఏమైపోయింది? ఎండ్ అయిపోయింది. అది కాబట్టి ఆ విధంగా వాడు తెలుసుకోగానే ధ్రువుడి ఇంటి దాని పట్ల హాయిగా నిశ్చేష్ట. అట్లాగా ఇక్కడ మనము కర్తవ్యము పెట్టుకొని ఉంటాం కాబట్టి, కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి కృతకృత్యత రాదు. కాబట్టి ఆత్మజ్ఞానంలో సర్వకర్తవ్యాదులన్నీ కూడా తొలగించి చూస్తే ఆత్మజ్ఞానము అహమస్మి అని మీకు తెలుస్తుంది. అహం పరిపూర్ణ హాని తెలుస్తుందయ్యా అని ఇక్కడ ప్రారంభం చేశారు. యదపి అకర్తవ్య ప్రధానం ఆత్మజ్ఞానం ఆనాయ ఉపాదానాయ వా న భవతీతి తత్తథా ఏవ అభ్యుపగమ్యతే. అలంకారః హి అయం అస్మాకం యద్బ్రహ్మాత్మ సత్యాం సర్వకర్తవ్యతా హానిః కృతకృత్యతా చ ఇతి తథా చ శృతిః ఆత్మానం చేద్విజానీయాత్ అయం అస్మీతి పురుషః కిం ఇచ్చన్ కస్య కామాయాం శరీరం అనుసంజరేత్ ఇది స్మృతి వాక్యం కూడా చెప్పండి. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత ఇది స్మృతిః తస్మాత్ న ప్రవృత్తి ప్రతిపత్తి విధి విషయతయా బ్రహ్మణః సమర్పణం. అది భాష భాగం. కాబట్టి యదపి అయినప్పటికీ కూడా అయ్యా చట తెలుసుకోవాల్సింది ఏమిటంటే, యదపి ఆత్మజ్ఞానం అకర్తవ్య ప్రధానం. ముఖ్యం ఏంటంటే అకర్తవ్యమే. ఆత్మజ్ఞాన విషయంలో కర్తవ్యం ఏమి ఉండదు. విధి నిషేధాదులు ఏమి ఉండవు. అదే కదా ఇప్పుడు జరిగింది. విధి నిషేధాదులు ఏమి ఉండవు. కర్తవ్యాది కర్మలు, ఉపాసనలు, ఏమి తపస్సులు వగైరా ఏమి ఉండవు. ఆత్మానాత్మ వివేక విషయమే కానీ ఇది విచారించుకోవడమే తప్ప ఇంకేమి కర్తవ్య ప్రధానం అనేటువంటిది ఉండదు. సాఫీగా రావచ్చు.
మంచి బుద్ధితో, వికలనము లేని బుద్ధితో, చాంచల్యం లేని బుద్ధితో ఆ క్షణకాలం కూర్చొని విచారం చేసుకొని వెళ్ళిపోవాలి. మీరు తర్వాత అంతఃకరణాన్ని ఎంత గదుపుకున్నా సంబంధం లేదు. వివేక సమకాలంలో బుద్ధి మాత్రం స్థిరంగా ఉండాలి. తర్వాత ఏమైనా చేసుకో, ఇక్కడ గ్రహించుకో. అందుకనే షేవింగ్ చేసేటప్పుడే మొహం కదపకుండా వాడికి ఇచ్చేయాలి. మొహం ఎవరికి అట్లా బ్యూటీ పార్లర్లో కూడా చూస్తాం కదా, అలా పెట్టుకుంటారు పాపం. వాళ్ళు ఎంత రుద్దినా సరే ముఖానికి వేసి, కారప్పుడు వేసి రుద్దినా ఊరికే ఉండాలంటే ఇలా ఎలా రుద్దుతుంటారు. అట్లా కారప్పుడు రుద్దినా సరే ఊరికే ఉండాలంటే. అమ్మమ్మంట అంటే మాత్రం కుదరదు కదా, రుద్దుతుంటారు ఏమేమో వేసి. అలా ఉండాలి. ముఖం అప్పచెప్పేసేవాళ్ళు. ఇక్కడేమో గురువుకి బుద్ధి అప్పచెప్పేసి, ఇక్కడ బుద్ధి అప్పచెప్పాలి, వాళ్ళకి ముఖం అప్పచెప్పాలి. గప్ చెప్పని అర్థమైపోతుంది. ఆ తర్వాత మీరు ఎట్లాగైనా తిప్పుకోండి, స్ప్రింగ్ లాగా. మాకేమిటి అర్థమైందా? గ్రహించేస్తుంది వెంటనే. అప్పుడు కాముగా ఉంటే, నిశ్చలంగా ఉంటే గ్రహించేస్తుంది, లేకపోతే గ్రహించదు. కాబట్టి ఆ మాత్రానికే శబ్దమాలు. అక్కడ కూడా అలాంటి పనులు చేస్తే ఎట్లాగా? కాబట్టి జనాలకి అది అలవాటు అన్నమాట. ఎక్కడ ముఖ్యం ఉంటుందో అక్కడే కదులుతుంది, ఎక్కడ అముఖ్యం ఉంటుందో ఎక్కడ మనం ఒక చోట పార్క్లోనో ఎక్కడో కూర్చొని అలా కామ్గా ఇది ఆ గురువు దగ్గర చేస్తే ఎంత బాగుండేది. అక్కడేమో చేయవు, ఇక్కడ ఏముందని నీకు మ్యాటరు, అలా కూర్చున్నావు. ఇక్కడ కూడా కూర్చోలేదండి, కళ్ళు అట్లా అప్పచెప్పా మనసు పని చేస్తుంది అంటే నిజం పని చేయలేదు. ఉల్టాయి అట్లాగా మనసు ఊరుకోండి. ఊరికే చెప్పే విషయాన్ని వీణు అంతే, విచారించుకుంటే. ముందు వినడం నేర్చుకో, తర్వాత విచారించుకున్నారు. 2 భాగాలు చేయి. గురువు యొక్క బోధని 2 భాగాలు చేయి. ముందేం చేయాలి? కొద్ది రోజులు వినడం నేర్చుకో. తర్వాత కొద్ది రోజులు ఏం చేయాలి? విచారించడం నేర్చుకో. మరి మొదటి సబ్జెక్ట్ అంతలాగా అయిపోయింది కదా. సబ్జెక్టులు అట్లా ఉంటాయి కానీ ప్రస్థానంతరం ఇదే విషయం అక్కడ చెప్తారు. మళ్ళా వాళ్ళు కూడా జాగ్రత్తగానే పెట్టారు. ఇదే విషయాన్ని ఈసలో చెప్పిందే క్యాన్లో చెప్పిందే కంట్రోల్లో చెప్తారు. అట్లా టెక్నికల్గా చెప్తారు. ఆ ఋషులు మారుస్తుంటారు, బోధనా విధానం మారుస్తుంటారు, విషయం మాత్రం అది. నాకు అన్నీ అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది అంటే ఇప్పుడు విచారించావు అన్నమాట. అది విన్నావు, ఇది విచారించావు. అట్లా ఉంటుంది మైండ్. ఒక్కొక్కరు కొంతమంది ఏం చేస్తారు, ఎత్తుకోవడమే విచారించడం మొదలు పెట్టేస్తారు. కొంతమంది వినడం మొదలు పెడతారు. ఆ ప్రకారంగా ఈ అకర్తవ్యాన్ని చెప్పేటువంటి, విచారింపజేసేటువంటి ఆత్మజ్ఞానం ఇది. ఇక్కడ హాన ఉపాదానాలు ఉండవు. వదలడం, పట్టుకోవడం, గ్రహించటం, వదిలేయడం, గ్రాహ్యాలు ఉండదు ఈ సబ్జెక్ట్లో. గ్రహించుకునేదైతే ఇది నేర్చుకొని పోండి, చెయ్యండి అనొచ్చు. తర్వాత అది వదిలేసి ఇంకోటి పట్టుకోండి. అలా సంకల్ప వికల్పాలలాగా, ఇష్టానిష్టాలలాగా, వద్దు కావాలిలాగా అవన్నీ ఉండవు. ఇప్పుడు పూర్వీకులు ఎప్పుడైనా సరే, ఇప్పుడు కృష్ణుడిని వేలం పెడతారు చూసారా? అదేం సినిమా? శ్రీకృష్ణ సులాభ. దాంట్లో చూడండి ఆ పాట, పూర్వీకులు ఆ సాహిత్యం ఎలా ఉందో. ధనేతరాలకి ఇతను అమ్ముడు బాడు పాడతాడు.
ధనేతరాలకి ఇతను అమ్ముడు. శమధమాది నియమాలకి లొంగడు. చూసారా, శమధమాది నియమాలకి లొంగడు. అవునని కాదని అనే వాటికి వేరైన వాడు. అంటే విధి కాదు, విషయం కాదు, విదితము కాదు, అవిదితము కాదు. అలాంటి దాన్ని మేము ఇక్కడ అమ్ముడు పెట్టాము. చౌకపేట. సరే, సాహిత్యం బాగా ఉంది. సాహిత్యం దాంట్లో అర్థం మాత్రం రాదు అన్నట్టు. చూసారా, నువ్వు దానంతో కదా తూకం వేసింది, నువ్వు గ్రహించుకోవాలనుకున్నావు, అందుకని నీకు అందుబాటులో లేక. దానికి సూచన ఏమిటి? ఒక తులసి దళం అంటే అర్థం ఏంటి? కాస్తంత మనసు, కొద్దిపాటి సమర్పితమైన, అనన్యమైన, ఫల నిరపేక్షమైన మనసుతో దక్కుతారు. ధర్మాధర్మాలకు వంచితము కాని మనసుకి లొంగిపోతారు. అంతేగాని అది విధి కాదు, నిషేధం కాదు, అది కాదు, ఇది కాదు, ఏది ఆ మాత్రం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార వాటిలన్నింటిలో కర్తృత్వం దాగే ఉంటుంది. నేను చేస్తున్నా 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 టెంపర్ ఉంటుంది దీంట్లో. నాకు ఇది నిషేధం, పుణ్యము, పాపము, ధర్మ, అధర్మ, ఉందా లేదా, ఇదంతా పరమేశ్వరం అట్లా. కాబట్టి ఇక్కడ హానోపాదానములన్నీ కూడా ఇక్కడ నభవు ఉండదు. తత్తదా ఏవ అభ్యుపగమ్యతే, అది ఎట్లాగా ఉన్నదో వస్తుతంత్రమై విద్య అలాగే దాన్ని మనం బోధించాలి. అభ్యుపగమ్యత అంగీకరించాలి. ఎవ్రీబడి ఈ సంప్రదాయకులైన వాళ్ళ జ్ఞానులంతా, ఋషులంతా దాన్ని ఉన్నట్టుగానే యాక్సెప్ట్ చేస్తారు. తత్తదా ఏవ, అది ఎట్లా ఉన్నదో విద్య స్వరూపం ఎలా ఉన్నదో అట్లాగే దాన్ని అంగీకరించాలి, గ్రహించుకోవాలి. ఇక మన జిమ్మిక్కులు అక్కడ పెట్టకూడదు. నేను అలా అనుకుంటాను, ఇలా అనుకుంటాను, ఇలా భావిస్తాననేది మాత్రం అక్కడ అవసరం లేదు. అలంకార ఈ మాటలన్నీ కూడా అక్కడ హేయోపాదేయ రహితం అంటే కూడా కాలదేశాలు లేవు, ధర్మాధర్మాలు లేవు, అలాగా కాలత్రయాలు లేవు. నచికేతుడు అడిగాడు కదా, కాలత్రయాలు లేని, కార్యకారణములు లేని, కార్యకారణములు లేని అట్లాంటి వస్తువుని విషయాన్ని చెప్పండి నాకు అన్నాడు కదా. ఇవన్నీ కూడా ఆ తత్వానికి అలంకారోహి అయం అస్మాకం బ్రహ్మాత్మావగతౌ సత్య సర్వకర్తవ్యతాహాని కృతకృత్యత. ఇదంతా మాకు అలంకారం, ఇదంతా మాకు అందాన్ని ఇస్తుంది. ఈ మాటలన్నీ అలంకారాన్ని ఇస్తుంది. చూసారా, అలంకారము లేకపోతే వికారము. నాకేం వికారం కాదు, ఇదంతా అలంకారం. అలంకారం దేనికి చేస్తాం మనము? అందంగా, సౌందర్యంగా, బాగా కనిపించేదానికే కదా. ఇక్కడ విధి నిషేధాలు లేవు అలంకారం. బ్రహ్మానికి విధి నిషేధాలు పెట్టామనుకోండి, ముఖానికి మసి రాసినట్టు అయిపోతుంది, బ్రహ్మమునకు మసి రాసేసి. ఇక్కడ ధర్మాధర్మాలు లేవు, షైన్ అవుతారు. ధర్మాధర్మాలు పెట్టామా, ఇక మసి రాసేసి అంత వికారం. కాబట్టి ఈ యొక్క శృతులు ఉన్నాయి చూసారా, ఇట్లాంటివన్నీ హేయోపాదేయులు లేదు, సాధన సాధ్యాలు లేవు అని చెప్పబడే వాక్యాలన్నీ ఈ బ్రహ్మజ్ఞానానికి అలంకారం. చూసారా, అది ముముక్షువులకి చాలా ఇష్టం. బ్రహ్మవేత్తలకి మంచి మంచి మాటలు అన్నారే అంటారు. ఇంకా అది చేయాలి, ఇది చేయాలి అంటే వాళ్ళు నొచ్చుకుంటారు. ఇట్లా చేస్తారు అంతేదా. భగవంతుడు చాలా దూరంలో ఉన్నాడంటే చాలా బాధపడతారు.
భగవంతుడు ఇప్పుడే ఇక్కడే అందరి హృదయాలలో సర్వభూతములను వ్యాపించుకోనున్నాడంటే నవ్వుతారు, సంతోషిస్తారు. ఇప్పుడే ఇక్కడ అది బాగుంటుంది. అందుకని ఇప్పుడు కృష్ణుడు నోరు తెరవగానే వాడికి భూబ్రహ్మాండాదులంతా నోట్లో కనిపించిన వెంటనే ఆ బీపీ పెరిగింది ఎవరికి? ఋషులు ఉన్నారనుకోండి పక్కన నవ్వుతారు, గట్టుడు రవిడ అన్నీ తెచ్చిపెట్టుకోవాలన్నాడు అంటారు. ఈ బుడతడికి ఎంత తెలుసో జ్ఞానం, అంత స్పష్టంగా అంత పెట్టుకోన్నాడు నోట్లో, అన్ని మాటలు ఉపనిషత్తులన్నీ పెట్టుకోన్నాడు అని నవ్వుతారు. బీపీ పెరిగిపోయింది ఎవరికి? ఎందుకని? రక్త సంబంధాన్ని తెలుసుకుంటున్నాడు, మమ్మల్ని వదిలిపెట్టేసి అంతా వ్యాపకమైపోతున్నాడు అని వాడే. ఎవరికి కష్టం. అందుకని ఎప్పుడైనా సరే మీ పెరట్లో ఎప్పుడైనా సరే మీ తులసి మొక్క ఉంది కదా, అది ఎప్పుడు చూసినా దాన్ని ఆ కుండీలోనే ఉండాలి. అది కానీ వటవృక్షంలాగా అయిపోతే మీ పని అవును. ఎవరు? తులసి మొక్క ఎలా ఉండాలి? చిన్నగా ఉండాలి, అర్థమైందా? అది కానీ వటవృక్షం అయిపోయింది అనుకోండి, మాకు ఈ తులసి మొక్క వద్దండి, దేవుడు మమ్మల్ని మించిపోయింది, మా బిల్డింగ్ అంతా ఆక్యుపెట్టేసేసి. ఇప్పుడు చూసినా తులసి మొక్క ఇట్లా ఉండాలి, వాళ్ళు చేయి పెడితే కిందకు ఉండాలి. అట్లాగా అందరు కోరుకునేది. అట్లాగా మీ బిడ్డలు అంతా కూడా మీకు అందుబాటులో ఉండాలి. వాళ్ళు విశ్వరూపంగా అయిపోకూడదు. అయిపోతే వాళ్ళు చాలా కష్టం. చూసారా? అందుకనే మీరు ఎప్పుడు చూసినా చంకలో ఉండేటప్పుడు పిల్లలతో ఎలా ఉంటున్నారు చూడండి, నవ్వుతూ ఉంటారు, ఆడిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నువ్వా బా అని చెప్పారు, వాళ్ళే బొమ్మంటారు, మీరు బొమ్మంటారు. అందుబాటులో ఉండాలన్నమాట మీకు ఎప్పుడు చూసి. అలాగా ఈతడు అన్నీ తెలిసిన వాడు కాబట్టి అందుబాటులో లేడు. అంటే ఆత్మ పరిపూర్ణం కాబట్టి దేనికి అందదది, అంతటా అందనిది అంతటా ఉంటుంది, అందేది ఒక చోట ఉంటుంది. అందకుండా ఉండే వస్తువు అంతటా ఉంటుంది, వ్యాపకమైపోతుంది. ఆకాశం అందే వస్తువు పరిమితంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మనకి దేహం అందుబాటులో ఉంటుందే కానీ స్వరూపం మనసు అందుబాటులో ఉండదు. మనసును మించిన స్వరూపం అందుబాటులో ఉండదు. దేర్ఫోర్ అంతటా నేనై ఉన్నాను. అందనిది నేనై ఉన్నా, అందేది నేను కాదు. అందకుండా ఉండేది నేనై ఉన్నా, అవిషయము నేనై ఉన్నా, విషయము నేను కాదు, అందేది నేను కాదు, చేతికి చిక్కేది నేను కాదు, చేతికి చిక్కకుండా ఉండేది నేనే. చేతిలో కూడా ఉంటుంది, అది అర్థం. కాబట్టి ఈ ప్రకారంగా ఇది మాకు చాలా అలంకార విషయమై ఉన్నది. ఎందుకంటే అస్మాకం అయం హి అలంకార యద్ బ్రహ్మాత్మ అవగతౌ సత్యం. ఇలాంటి బ్రహ్మాత్మ అవగతాన్ని, బ్రహ్మమే నేను అనేటువంటిది, అహమస్మి బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ బ్రహ్మ అనేటువంటి ఆ జ్ఞానము, ఆ యొక్క అనుభవము అవగతమైన వెంటనే సత్యం, అవగతమైన వెంటనే సర్వకర్తవ్యత హాని భవతి. అన్ని కర్తవ్యాది కర్మలన్నీ కూడా చేయవలసింది, పొందవలసింది, రావలసింది, పోవలసింది ఏమీ ఉండనే. అది మీరు చూసుకోవచ్చు కూడా ఈ అనుభవంతో, ఈ జ్ఞానంతో, ఈ నిశ్చయంతో. ఇదివరకు మీరేమనుకునేవారు? రావాల్సింది, పోవలసింది, చెయ్యాల్సింది, మార్పు రావాల్సింది అనేవారు కదా. ఏం లేదు నాకు ఇప్పుడు.
ఏం అలాంటిది ఇంత కూడా తలంపు లేదండి. రావలసింది పోవలసింది, నాకేం పని, వచ్చేది వస్తుంటుంది అది నేను కాదు, పోయేది పోతుంటుంది అది నేను కాదు, మార్పు రావాల్సింది అది నేను కాదు, పొందవలసింది అది నేను కాదు, సాధించవలసింది నేను కాదు, చేయవలసింది నేను కాదు. ఏది నేను కాదండి, మన స్వరూపంగా బాహ్య విషయాలు. అది కర్మలకు సంబంధం, కాలానికి సంబంధం, వస్తువులకు సంబంధం, అవన్నీ కూడా జగత్ విషయాలు కాబట్టి సాక్షి నాకేం అని ఉంటాడు. అంత స్పష్టం చేసుకొని ఉంటాడు. therefore ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి బ్రహ్మమే ఆత్మ అని ఎప్పుడైతే నిశ్చయం చేసుకున్నామో సర్వ కర్తవ్యత హాని భౌతి ఇక ఉండదు. కానీ జనాలు అందరూ ఏం పెట్టుకుంటారు, లోపల కర్తవ్యాదులే పెట్టుకుంటారు, కర్తవ్యాదులు పెట్టుకుంటారు, ఏవేవో పెట్టుకుంటారు, వాటి కోసం వెయిటింగ్లో ఉంటారు, వాటి కోసం ఏమేమో చెయ్యాలనుకుంటుంటారు, భావించుకుంటుంటారు. ఇప్పుడు ఈ జ్ఞానం కలిగిన వెంటనే, మోక్షం కలిగిన వెంటనే, కృతకృత్యత వచ్చిన వెంటనే ఇంకేమీ ఉండదు, చేసేవేమి ఉండనే ఉండదు. అలాంటి వాక్యాలన్నీ ఎంత ఆనందదాయకమైన వాక్యాలు, సంతోషకరమైన వాక్యాలు, అకర్మ వాక్యాలు, అమృత వాక్యాలు. ఏయోపాదేయములు సాధన సాధ్యాదులు లేనే లేదు. సర్వకర్తవ్యత హాని కృతకృత్యత ఇది. అందువల్ల కృతకృత్యత మోక్షం సిద్ధం పరిపూర్ణం అమృతం అవినాశీ. అయమాత్మా అహమాత్మా ఇదం సర్వం యదయమాత్మా సిద్ధం. ఇదంతా అది బాగుంది. శృతి ఈ విషయంలో శృతి కూడా చూడండి ఎలా చెప్పింది. ఆత్మానం చేద్విజానీయాత్ అయం అస్మీతి పురుష. చూసారా, ఆత్మ తత్వాన్ని జ్ఞానాన్ని కలిగించుకున్న వెంటనే విజానీయాచ్చే ఆత్మానం చేద్విజానీయాత్ స్వరూప జ్ఞానం కలిగించుకున్న వెంటనే అయమస్మీతి పురుష. అయం అస్మి, నేను ఈ బ్రహ్మమే, ఈ ఆత్మే, ఈ శృతి ప్రతిపాదితమైనటువంటి స్వరూపమే అయ్యున్నాను అనేటువంటి మనిషి ఎప్పుడైతే అనుకుంటాడో, పురుష మనిషి అనుకుంటాడో, తెలుసుకుంటాడో, స్పష్టం చేసుకుంటాడో, అప్పుడు వెంటనే ఇది వచ్చి తేలుతుందట. కిమిచ్చన్ కశ్యకామాయ శరీరం అనుసంధ్వరే. ఆక్షేపం ఇది ఏంటంటే ప్రశ్న కాదు, ఆక్షేపం అంటే అట్లా అనుకుంటాను. మరి ఏమి కోరుకొని ఏమి కావాలని శరీరాన్ని నేను తప్పింపజేసుకోవాలి. అందువల్ల మనకి శరీరం ఎప్పుడైనా సరే అనుసంధ్వరేత్ అన్నప్పుడు, సంధ్వరేత్ ఆ సంకల్పానికి తగినట్టుగా, కోరికకు తగినట్టుగా. సరే, నిప్పు దగ్గర నిలబడకుండానే వేడెక్కుతుంది శరీరం, మనసు వేడెక్కుతుంది, నరాలు టెంపర్, కరెంటు ప్రవహిస్తుంది. ఏంటి మొత్తం శరీరం అంతా మనసులో సంకల్పం రావడమే. కోరికలు, చేయవలసింది, బాధ్యతలు, బంధాలు అవి రావడమే. కరెంటుకి ఏమైపోతుంది, నరాలకి ఏమొస్తుంది, అనుసంధ్వరేత్. ఏముందని అందులో సంకల్పం రావడం తడవు, వెంటనే డెడ్ బాడీ కూడా లేస్తుంది, లేసుకుంటుంది. అట్లా శరీరంలో కదిలిపోతుంది. కిమిచ్చన్, ఏమి నాకు కోరిక ఉందని, ఏమి ఇష్టం ఉందని, ఏమి ఇష్టపడ్డానని, దాన్ని కోరాలని ఈ శరీరాన్ని నేను తప్పింపజేస్తాను.
తాపానికి గురి చేస్తాం. అర్థాత్ ఏమీ లేదు, అర్థాత్ నాకేమీ అట్లాంటిది ఏమీ లేదు, పొందవలసింది చెందవలసింది ఏమి. మనం సాహిత్యాది పదాల్లో వింటుంటాం ఎప్పుడైనా సరే. ఇది ఏమిట్రా ఈ విరహ జ్వరం అంటాము. ఏమిటి విరహ జ్వరం? ఎవరినో మనము ఇష్టపడి ప్రేమించి విరహము వాళ్ళని తలుచుకొని విరహంలోకి వెళ్ళిపోయి జ్వరం వచ్చేస్తుందట. ఇట్లా పట్టుకోగానే వాడికి జ్వరంగా అనిపిస్తుంది. వాళ్ళకి తెలుసుకో ఏమిట్రా నువ్వు నీ మనసులో ఏముందంటే చెప్తాడు, పిక్చర్ చెప్తాడు. ఓ ఇది విరహ జ్వరం రా. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇన్ఫెక్షన్లో వాయిస్ అవుతాయి కదా, ఆ జ్వరము తెలిసిపోతాయి. ఇలా ఏమీ అనుకోవడం లేదు నేను, అలాగ నీరసం అయిపోయింది ఏమిటో. ఓహో ఇది డెంగ్యూ జ్వరం. ఇంకొక జ్వరం ఉంది, ఇంకో జ్వరం పట్టుకో. అది బాగా చూస్తే ఏమిటయ్యా మొత్తం కలిపి ఇక్కడ వేడి కనిపించటం లేదే కానీ ఇంద్రియాలు మాత్రం చాలా హుషారుగా ఉంటున్నాయి. ఇదేమిటాయి అంటే విషయ జ్వరం. ఇది ఇదేం జ్వరం? విషయ జ్వరం, అనుస్వంజరి విషయ జ్వరం. శబ్దాలు, విషయాలు, ఇష్టానిష్టాలు, కోరికలు, కర్తవ్యాలు, కర్మలు, ఆ జ్వరం. ఈ జ్వరం మనకు పర్మనెంట్గా ఉంది. ఈ జ్వరం పోదు వెంటనే, అర్థమైందా? ఈ జ్వరానికి ట్యాబ్లెట్లంతా విషయాలే, మందుల షాప్లో దొరకవు. శబ్దం వేస్తే కొద్దిగా బాగానే ఉంటుంది ఉదయం పూట, అట్లాగా మధ్యాహ్నం పూట కొంత బాగుంటుంది. దీనికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, రాగము, ద్వేషము, ఇదేమో కొద్దిగా ఎంజీ ఎక్కువ, రాగము ద్వేషము ఇట్లాగ పవర్ ఎక్కువ. ఇట్లా వేస్తూ ఉంటే కాస్త ఇదేమి పర్మనెంట్ జ్వరం. ఇది పుట్టినప్పటి నుంచి ఉందండి ఈ జ్వరం. ఇది శరీరం వదిలిపెట్టేంతవరకు ఈ జ్వరం అలాగే ఉంటుంది. దీనికి మాత్రం మందుల షాపులో దొరకవు. చూసారా, పంచభూతాలతో తయారు చేయబడిన ట్యాబ్లెట్లు ఉంటాయి. పంచ విషయాలు, పంచభూతాలని దాని నుండి తీసి రసం తీసి పంచ విషయాలుగా తయారు చేసి దానిలో నుంచి ఇంకా సూక్ష్మంగా రసం తీసి రాగద్వేషాలుగా సుఖ దుఃఖాలుగా వేస్తే అప్పుడు దానికి ఉపశమనం కలుగుతుంటుంది. అనున్నట్టు ఇదంతా ఆకలి దప్పులు ఎలాగో శబ్దస్పర్శ రూపరసగంధాలు అలాగా ఈ జ్వరం. చూసారా, ఆ జ్వరమే ఇప్పుడు చెప్పేది అనుసంధ్వరేత్ అన్నమాట. చూసారా, అట్లాగా ఉంటాయండి. ఈ జ్ఞానం కలిగించుకోగానే ఏముంటుంది, ఏం కోరాలి, ఏం పొందాలి, ఏం సాధించాలి, ఇది ఈ జ్వరం ఈ జన్మలో నివృత్తమైపోద్ది అన్నమాట. అర్థమైందా? లేకపోతే ఆ జ్వరం ఇది ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాద్ కృతకృత్యస్య భారత. గీతలో కూడా ఈ జ్వరానికి సంబంధించిన ట్రీట్మెంట్ చెప్పారు. ఏతద్బుద్ధ్వా ఏతదాత్మానం అహమస్మితి బుద్ధ్వా, తెలుసుకొని బుద్ధిమాన్ వివేకి కృతకృత్యుడై ఉంటాడు భారత అర్జున, మోక్షాన్ని కలిగించుకోండి. చూసారా, ఇది 15వ అధ్యాయంలో ఉంది, 20వ శ్లోకంలో. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. ఈ సంసార వృక్షము ఇవన్నీ కూడా వ్యక్తావ్యక్తాలతో కూడుకున్నది. అంతఃకరణంలోనే ఉంది సంసార వృక్షము. దీంట్లో అవిద్యా కామకర్మ సముదాయంతో పెరుగుతూ ఉన్నది. దాన్ని ఎప్పుడైతే మీరు వివేకం చేసి తెలియచుకుంటారో, ఈ ఆత్మజ్ఞానాన్ని కలిగించుకుంటారో, ఇక మీదట పునర్జన్మ అనేది తత్వ పునర్జన్మ అని ఉంది కదా. విష్ణు పరమాత్మ
తద్విష్ణు పరమాత్మ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్. ఈ ప్రకారంగా ఈ ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, స్వరూప జ్ఞానాన్ని కలిగించుకున్న వెంటనే బుద్ధిమానుడు, వివేకి, కృతకృత్యుడై ఉంటాడు. ఇది స్మృతి. తస్మాత్ న ప్రతిపత్తి విధి విషయతయా బ్రహ్మణ సమర్థం. కాబట్టి దండాలు ఏం చేసుకోవాలి. కాబట్టి అయ్యా తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే బ్రహ్మజ్ఞానము, బ్రహ్మము సరే ప్రతిపత్తి విధికి విషయభూతంగా ఇక్కడ శృతి మీకు జారీ చేయలేదు. ఈ బోధని, ఈ జ్ఞానాన్ని మీకు శృతి ప్రకారంగా ఆఫర్ చేయలే. ఏమని? ఈ ఉపాసనా విధికి, కర్మ విధికి విషయభూతంగా బ్రహ్మమును మీకు ఇవ్వల, చెప్పలే. ఆ విధంగా మనకి ఆఫర్ ఇదే. అది దానికి ఆఫర్ ఏంటి? ఇక్కడ విధి నిషేధాలు ఉండవు, సరే ఇక్కడేమి హేయోపాధేయాలు ఉండవు, ఇది సిద్ధ వస్తువు, సుస్వరూపంగా తెలుసుకోవాలి, శ్రవణ కాలంలోనే తెలుసుకోవాలి అని ఆఫర్ చేసింది. అంతేగాని ప్రతిపత్తి విధి విషయంగా మాత్రం బ్రహ్మమును బోధించిన శృతి. ప్రతిపత్తి విధి అంటే ఉపాసనా విధి. ప్రతిపత్తి విధి అంటే అర్థమంటే ఉపాసనా విధి. ఉపాసనా విధిజన్య, ధ్యాన విధిజన్య, సాధన విధిజన్య, తపో విధిజన్యంగా ఇక్కడ బ్రహ్మమును బోధించలేదు శృతి. సరే శ్రవణ సమకాలంలో, వివేక సమకాలంలో నీవే అయి ఉన్నావని చెప్పు. ఇక్కడ మీకు అర్థం కాకపోయినా మరలా ఇలాగ విచారం చేయాల్సిందే తప్ప వేరే గత్యంతరం అనేది లేదు. ఒకవేళ విపరీతంగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది అంటే, విపరీతంగా అర్థం చేసుకున్న విషయము అది 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 సమ్యక్ అయిపోతుందిగా. మీరు విపరీతంగా అర్థం చేసేసుకున్నారనుకోండి, అది సమ్యక్ అయిపోతుందా? ఎప్పుడైనా సరే మీరు ఒక మేకని కుక్క పిల్ల అనుకున్నారనుకోండి, ఆ మేక కుక్క పిల్ల అయిపోతుందా? ఎలాగ అవుతుంది? అరవమనని చూద్దాం. బహుబో ఉంటుందా, మే అంటుందా? అట్లాగా మీరు చెప్పే సమకాలంలో ఆత్మాచ బ్రహ్మ అనేది అహంకారానికి పొందించడమో, దేహేంద్రియ ధర్మాలకు పొందించి తెలుసుకున్నట్లయితే అది సాక్షికి దీనికి సంబంధం లేదా? అట్లాగే అర్థమవుతుంది. మీరు ఏమనుకున్నారో అలాగే అర్థమవుతుందే కానీ వస్తుతత్వంగా అర్థంగానే సాక్షి స్వరూపంగా, నిర్వికారంగా, నిర్విశేషంగా అర్థం కాదు. అందువల్ల మీరు విపరీతమైతే విపరీతంగానే అర్థమవుతుంది. అందువల్ల శృతి చెప్పినట్టుగా ఇక్కడ విధి నిషేధానికి కానీ, ఉపాసనా విధికి కానీ లోబడి బ్రహ్మము ఇక్కడ చెప్పలేదు. అది ఉన్నదన్నట్టుగా అలాగే విచారించుకొని స్వస్వరూపంగానే, అపరోక్షంగానే తెలుసుకోవాలి. కానీ ఇక మీరు ఏమి చేయవలసిన పని లేదు. అట్లా అంటే చాలా మందిలో కూడా ఆ భావాలు ఉంటాయన్నమాట. ఇంకా కొద్దిగా అయినా సరే ధ్యానం చేస్తే ఏం పోతుంది, కొద్దిగా అయినా కూడా చేయకూడదు అని, కాస్త కొద్దిగా కూడా చేయకూడదు. ఈ రోజు వరకు చేయకూడదా? ఈ రోజు కూడా చేయకూడదు. రేపు కూడా చేయకూడదు. ఇదివరకు చేసినవి అవన్నీ మైనస్ తీసేయాలి. చూసారా? అందువల్ల ఇదివరకు చేసినవి అబద్ధమని తేలుతాయి. ఇప్పుడు చేయవలసిన పని లేదు, ఎప్పుడూ చేయవలసిన పని లేదు. అహమస్మి అని నిశ్చయం చేస్తాను. నేను అయ్యే అహమస్మి అని తెలుసుకునేటప్పుడు బుద్ధికి సాక్షిగానే తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు మనసుకి సాక్షిగానే తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు అహంకారానికే సాక్షి అని తెలుసుకోవాలి. అహమస్మి బ్రహ్మ అని తెలుసుకునేటప్పుడు అజ్ఞానానికి సాక్షిగా అని తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు ఎరుకు మరుపులకు సాక్షిగానే తెలుసుకోవాలి. అహమస్మి బ్రహ్మ అని తెలుసుకునేటప్పుడు చూసారా,
బాల్య యవ్వన కౌమారాదులకి అన్నిటికీ సాక్షిగానే తెలుసుకోవాలి. అహమస్మి బ్రహ్మ అని తెలుసుకునేటప్పుడు అవస్థాత్రయ సాక్షిగానే తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు కాలత్రయాలకి సాక్షిగానే తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు వ్యక్తావ్యక్తాలకు సాక్షిగానే తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు సాక్షిగా తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునేటప్పుడు దేహేంద్రియ సంఘాతములకే సాక్షి అని తెలుసుకోవాలి. అహమస్మి అని తెలుసుకునే సమకాలంలో వ్యక్తావ్యక్తాలకే సాక్షిగా అని తెలుసుకోవాలి. సరే, అట్లా తెలుసుకుంటేనే తెలుసుకున్నట్టు, లేకపోతే తెలుసు. కాబట్టి మీరు దేనిలో దానిలో పెట్టేదానికి కానీ చూసినట్లయితే చూసారా, నేను బ్రహ్మమే అయి ఉన్నాను అనగానే ఆనందానికి కూడా నేను విలక్షణం అని తెలుసుకోవాలి. సుఖానికి కూడా విలక్షణం, అంతఃకరణపరమైన శాంతికి కూడా నేను విలక్షణం అనేది తెలుసుకోవాలి. అట్లయితేనే అది సమ్యక్, లేకపోతే ఎత్కించితు ఇంకా సంశయాదులు ఉండిపోతూనే ఉంటాయి. అందువల్ల ఉపదేశశాస్త్ర సమ్యక్ జ్ఞాన ప్రకరణం అని ఉన్నది, సమ్యక్ మతి ప్రకరణం. దాంట్లో అన్నీ వచ్చాయి. ఏది సమ్యకు అని, సమ్యక్ అంటే విపరీత సంశయాదులు ఎత్కించితు కూడా రవ్వంత కూడా ఉండకూడదు, అంత క్లియర్గా ఉండాలి. అందుకని యదపి శాస్త్ర తాత్పర్య విధాం, ఇక్కడ దీన్ని మార్చుకోండి ఒకసారి, నిదామం చూడండి. యదపి శాస్త్ర తాత్పర్య విధాం ఇదా నిదామం ఉంది కదా, విధామని పెట్టుకో. యదపి 60వ భాగం, యదపి శాస్త్ర తాత్పర్య విధాం అంటే శాస్త్ర తాత్పర్యాన్ని ఎరిగినటువంటి వాడు. శాస్త్ర తాత్పర్యాన్ని ఎరిగిన వాళ్ళు అంటే కర్మకాండ శాస్త్ర తాత్పర్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళు. కొంతమంది కర్మిష్ఠులు ఉన్నారు కదా, మంచి కర్మల యందు పవర్ఫుల్ అయిన వాళ్ళు, వాళ్ళు అనమాట. యదపి శాస్త్ర తాత్పర్య విధాం అనుక్రమణం, వాళ్ళు ఈ ప్రకారంగా వాళ్ళని అనుసరించుకొని చూస్తే వాళ్ళు ఈ విధంగా చెప్పుకొచ్చారనమాట. దృష్టో హి తస్య అర్థః అవునండి, 59 ఉంది కదా. సరే. యదపి కేచిత్ ఆహుః, నిజమే. ఇది చెప్పాలి. మళ్ళా దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. యదపి కేచిత్ ఆహుః ప్రవృత్తి నివృత్తి విధి తశ్చేష వ్యతిరేకేణ కేవల వస్తువాది వేదభాగః నాస్తి ఇది తత్ న ఔపనిషదస్య పురుషస్య అనన్యశేషత్వాత్ నుంచి భాష్య భాగం ఇది. వాళ్ళు పూర్వం ఏవేవి అన్నారో అవన్నీ చక్కగా గుర్తుపెట్టుకొని శంకర ఖండన చేస్తున్నారన్నమాట. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.